అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రామయ్య ఆవు. రామయ్యకి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుని రామయ్య చాలా జాగ్రత్తగా చూసుకునేవాడనమాట. ఆవుకి సమయానికి జాగ్రత్తగా మేత కుడితి పెట్టేవాడు. ఆవు చాలా పాలు ఇచ్చేదన్నమాట. రామయ్య ఆవుని దైవంగా భావించేవాడు. ప్రతి శుక్రవారం రామయ్య ఆవుకి స్నానం పోసేవాడు. ఆవుకి స్నానం చేయించాక పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేవాడు. ఆ తర్వాత హారతి కూడా ఇచ్చేవాడు. కొంతకాలం అయ్యాక ఆవుకి దూడ పుట్టిందన్నమాట. దానివల్ల ఇంకా పాలు ఎక్కువగా వచ్చేది. రామయ్య చాలా పాలు అమ్మేవాడు. డబ్బులు కూడా మంచిగా వచ్చేవి అన్నమాట. ఒకరోజు ఆవు మేతకని వెళ్ళి తప్పిపోయింది. రోజు మేతకని ఆవు వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ కొంత సమయం గడిచాక ఇంటికి తిరిగి వస్తుంది. కానీ ఒకరోజు ఆవు ఎంత సమయమైనా రాత్రి అవుతున్నా కానీ ఇంకా ఆవు ఇంటికి తిరిగి రాలేదు. వెళ్ళి వెతికాడు ఆవు కోసం. ఎంతసేపు వెతికినా ఆవు కనపడలేదు. ఆవు తప్పిపోయింది. దాంతో రామయ్య చాలా బాధపడేవాడన్నమాట. కొన్నాళ్ళకి రామయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఊర్లో దండోరా వేయించాడు. ఎవరైతే ఆవుని తీసుకొచ్చి నాకు ఇస్తారో వాళ్ళకి నేను దూడను కూడా ఇచ్చేస్తాను అని దండోరా వేయించాడు రామయ్య. ఇప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అతని పాకలో కట్టేసిన ఆవుని తీసుకొచ్చాడు రామయ్య దగ్గరికి. తీసుకొచ్చి, నువ్వు చెప్పావు కదా ఎవరైతే ఆవుని తీసుకొని వస్తారో వాళ్ళకి నువ్వు దూడను కూడా ఇచ్చేస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు నాకు ఇచ్చేసేయి అని ఆ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి పేరు గోపన్న. ఆవు దూడను చూడగానే చాలా సంతోషించి గోపన్నని ఒక తన్ను తన్నేసి ఆవు దూడ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు గోపన్న కింద పడిపోయాడు. నడుం విరిగింది. లబోదిబోమంటూ ఏడ్చాడు. రామయ్య చాలా సంతోషించాడు. రామయ్యకు ఆవు దొరికినందుకు, దూడకి తల్లి దొరికినందుకు. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.